ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. తర్వాత మావల మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు మంత్రి. కావాల్సినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది. ప్రప్రథమంగా రిమ్స్ హాస్పిటల్లో మరి మా మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించబడ్డటువంటి 10 కోట్ల నిధులతోటి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ యొక్క శంకుస్థాపనలు కూడా మనం చేసుకొని రాబోయే అనతి కాలంలోనే తొందరగా డెవలప్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకే మోడల్లో ఇల్లులు కట్టుకుంటే ఖర్చు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండవనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మోడల్ ఇండ్లను కూడా మనం నిర్మించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నింటిని కూడా స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి అవన్నీ కూడా మరి సంబంధిత అధికారుల దగ్గర, మంత్రుల దగ్గర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో సాధించాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకొని రాబోయే కాలంలో ఆదిలాబాద్ జిల్లాను మరి అభివృద్ధి పదంలో మరింత ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అనేకమైనటువంటి పెండింగ్లు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా మంత్రి గారు చొరవ చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, జోడేఘాట్లో నేను ఆ రోజు అడిగిన, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకు ప్రత్యేకంగా మరి గృహాల యొక్క నిర్మాణంలో ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఆ రోజు కూడా స్పందించారు. ప్రభుత్వం కూడా జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకంగా అధికంగా నిధులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. చాలా సంతోషం. వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ నుంచి దాదాపు రోజుకు 20-25 మంది పేషెంట్లు హైదరాబాద్ వెళ్తున్నారు. కాబట్టి ఆ యొక్క డాక్టర్ల కొరతను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పేదలకు సంబంధించినటువంటి దాదాపు 10-11 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పేదవారికి ఇల్లు రాలేదు. గొప్పగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పేదవాళ్లకు కళ ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా పూర్తయితాయని ఎక్కువలో ఎక్కువ ఈ ఆదిలాబాద్ జిల్లాకు నియోజకవర్గానికి ఎక్కువలో ఎక్కువ నిధులు ఇచ్చి ఇల్లు ఇచ్చి పేద ప్రజలను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని మరొకసారి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఏ విషయం చెప్పినా కూడా చాలా పాజిటివ్ మనస్తత్వంతో అర్థం చేసుకొని ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు